కొంచెం జరగరా సైడ్ కొంచెం అయితే కొంచెం ఎంతవరండి దుబాయ్ ఎక్కడ చేస్తున్నా బాగానే ఉందా 5 months ఉండగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. బీ ఫార్మసీ ఇక్కడ కరీంనగర్ లక్ష్మణరావు సార్ ఏం చెప్పిందంటే నాకు తన చదువు అంతా నేను చూసుకుంటానని చెప్పింది. నేను ఇచ్చే మాట ఏంటంటే చదువు కంప్లీట్ చేయి బీ ఫార్మసీ, మీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీకి ఇప్పించే బాధ్యత నాకు. ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మస్యూటికల్ కంపెనీలు చాలామంది ఉన్నారు. వెంటనే నేను చదువుకున్నాను, చదువుతా అంటే ఎంఫార్మసీ చదువుకున్నా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా అంటే అది కూడా చదివిస్తాను. కాదంటే నేను ఉద్యోగం చేస్తాను అంటే ఉద్యోగంలో కూడా నేనే టెన్షన్ పడతాను. ఇప్పుడు అన్న జరగడం మొత్తం రాష్ట్రం అంతా షాక్ అయింది. ఎలక్షన్ మళ్ళీ చనిపోయినప్పుడు తన మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తాము. క్యాండిడేట్ ఇవ్వాలి, రేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం. కానీ మరి అదే జరుగుతుంది ఇంకా ఫోటో పెట్టడం. కానీ ఎంత ప్రేమ ఉన్నది చెప్పి ఆయన గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు. నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం. మేము మిగతా వాడికి మేము ఉన్నాం అందరం. అలా మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత, లక్ష్మణ నాది, మా ఇద్దరు బాధ్యత. ఇంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న థర్డ్ ఇయర్ నో ప్రాబ్లం. కొంత ఇన్ఫార్మేషన్ చదువుతా ఉంటే చదువుతాను. లేదు బిడ్డ లేదు నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే నేను జాబ్ కూడా నేను పెట్టిస్తాను. ఓకేనా? నువ్వైతే మంచిగా ఉన్నావు కదా దేవుళ్ళల్లో ఉంటావా, మళ్ళీ పోతావా, వెళ్ళొస్తావా? అమ్మా భయపడకు, ఇద్దరు పిల్లలు నీకు. ఇద్దరు పిల్లలు మంచిగా మంచిగా మాణిక్యాలు లాంటి పిల్లలు లాంటి నీకు ఇద్దరు చదువుకుంటాను. మంచి కాపాడుకుందాం, మంచి ప్రశాంతంగా అయింది డెవలప్మెంట్ చేసి నువ్వు ధైర్యం ఉంటుంది. పిల్లల కోసం ధైర్యం ఉంది, అన్ని రకాలుగా అండగుంటాం. ఏం అవసరం ఉన్నా వేరే సిద్ధంగా. ఓకేనా? సారు రవిశంకర్ సారు, చుప్పదండి మాజీ ఎమ్మెల్యే, ఉమక్క మన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్, అందరం వచ్చి నీకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. నీకు నీ పిల్లలకు మేము ఉంటాం, నీకు భయపడం. ఓకే? మనకి 24 ఏళ్ళకెళ్ళి మన పార్టీకి ముఖ్య కార్యకర్త, లీడర్. ధైర్యం ఉంటుంది.